రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైవో నందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రహంతు, జానీ, ఈఈలు శేషగిరిరావు, చంద్రయ్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, టౌన్ ప్లానింగ్ విభాగం ఏసీపీ సతీష్, మేనేజర్ రాజేశ్వరీశ్వరి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజా సమస్య వేదికలో మన ప్రజల సమస్యలు, టిక్ హౌసెస్ గురించి, అదేవిధంగా మన షిల్ట్ కాలువలు, పారిశుద్ధ్యం కాలువల గురించి, అదేవిధంగా పలు రకాలు మనకి సమస్యలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సమస్యలన్నీ సంబంధిత అధికారులతో చర్చించి వాళ్ళ సమస్యలు తీర్చడానికి, వాళ్ళ సమస్యలన్నీ సమకూర్చడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా నేను డివిజన్స్ లో డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు పారిశుద్ధ్యం కార్మికులు ఎంతగానో కష్టపడుతున్నారు. వాళ్ళు షిల్టులు నీట్ గా తీస్తున్నారు, అదేవిధంగా చెత్త కూడా రిమూవ్ చేస్తున్నారు వెంటనే. అందరూ ప్రజలు కూడా సహకరించాలి. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు రబ్బిష్ గానీ అవన్నీ రోడ్ల మీద వేయకుండా, ఇసుక కూడా కంకర గానీ అవన్నీ పెట్టాలని రోడ్ల మీద అడ్డంగా పెట్టడం, అవన్నీ మళ్ళీ కాలువల్లో పెట్టడం అలాంటివి లేకుండా ప్రజలు కూడా మనకి సహకరిస్తే అవి మళ్ళీ కాలువలో పడి మళ్ళీ తీయడానికి టైం పడుతుంది. కాబట్టి మన పరిసరాలు మన శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు నెల్లూరు ప్రజలందరూ సహకరించాలని సందర్భంగా కోరుకుంటున్నాను. చెత్త వేయకుండా చెత్త బండి వస్తుంది, ఇంటి డోర్ టు డోర్ వస్తుంది, చెత్త బండికే ఇవ్వండి. వేరే ఖాళీ ప్లేస్ లో కూడా వేస్తున్నారు, ఆ చెత్త కూడా మళ్ళీ రిమూవ్ చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి చెత్త బండి వచ్చినప్పుడు చెత్తకే ఇవ్వండి. అందరూ ప్రజలందరికీ నమస్కారం. నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ఓటర్లకు ఈ భారత ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల మేరకు జూన్ 15 నుండి జరుగుతున్నటువంటి సర్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అయితే ఇప్పటికే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఈ డిజిటైజేషన్ ప్రక్రియ 10 గంటల రిపోర్ట్ వరకు 93% కంటే ఎక్కువగా పూర్తయింది. మరికొన్ని గంటల్లో అది 100% పూర్తి కానుంది. అయితే ఇంకా ఎవరైనా ఓటర్లు మీకు ఎన్యూమరేషన్ ఫారాలు అందకపోయినా, లేదా ఎన్యూమరేషన్ ఫారాలు అందిన వారు తిరిగి బిఎల్ఓకి సమర్పించకపోయినా మీరు వెంటనే ఆ ఫారాలను పూర్తి చేసి, ఒకవేళ ఆ ఫారాలు పూర్తి చేయడంలో మీకు ఇబ్బందులు ఉన్నా కూడా మీ బిఎల్ఓని సంప్రదించి వెంటనే ఫారాలు తిరిగి అందజేయాలి. ఎన్యూమరేషన్ ఫామ్ కనుక తిరిగి ఇవ్వకపోతే రేపు జూలై 21న ప్రకటించబోయేటువంటి ముసాయిదా జాబితాలో మీ ఓటు కనిపించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఓటర్లందరూ కూడా విజ్ఞత కలిగి త్వరితగతిన మీ ఫారాలను పూర్తి చేసి వాటిని సంబంధిత బిఎల్ఓకి అప్పచెప్పాలి. ఒకవేళ ఎవరికైనా ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్ అందకపోతే మీ సంబంధిత బిఎల్ఓని లేదా దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాన్ని వెంటనే సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని చోట్ల ఇంకా డ్రైన్స్, రోడ్స్ కావాలని చెప్పి కూడా అర్థం చేసుకోవాల్సింది, ప్రజల యొక్క సహకారం లేనిది, ప్రజల యొక్క భాగస్వామ్యం లేనిది ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. మీరు ఈ రోజున ఏదైతే మేజర్ డ్రైన్స్ లో ఇంజనీరింగ్ అధికారులు, మైనర్ డ్రైన్స్ లో శానిటరీ వర్కర్లు ప్రతిరోజు సిల్ట్ రిమూవ్ చేస్తున్నారో, మళ్ళీ అదే డ్రైన్స్ లో తిరిగి మీరు చెత్తను వేయడం చేస్తున్నారు. అదేవిధంగా మీ ఇంటి ముందు మిగిలిపోయినటువంటి వస్తువుల్ని, మిగిలిపోయిన ఇసుక, ఇటుకరాళ్ళు ఇవన్నీ కూడా రోడ్ల మీద పెట్టడం వల్ల ఆ రోడ్ల మీద ఉన్నటువంటి ఆ ఇసుక అదంతా కూడా మళ్ళీ తిరిగి డ్రైన్స్ లో పడడము, డ్రైన్స్ లో సిల్ట్ ఫామ్ అవడం జరుగుతుంది. సో అవసరానికి మించి ఏదైతే కాంక్రీట్ మెటీరియల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఉందో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ని తామే తీసేసుకోవాలి. లేదంటే దాన్ని మేమే తీసేసి డంపింగ్ యార్డ్ కానివ్వండి, సిఎండి వేస్ట్ సైట్ కానీ తరలించడం జరుగుతుంది. అదేవిధంగా నెల్లూరు నగరపాలక సంస్థ వారు సిఎండి ప్లాంట్, కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్ కి ప్లాంట్ కూడా తయారు చేసి ఉన్నారు. కాబట్టి ఎక్కడైనా కన్స్ట్రక్షన్ డిమాలిషన్ జరుగుతుంటే అది ఖచ్చితంగా మున్సిపల్ అధికారుల నోటీస్కి తీసుకురావాలని చెప్పి సర్క్యులర్ కూడా ఇచ్చి ఉన్నాము. సో మున్సిపల్ అధికారులు వాటిని ఫిల్లింగ్ కి ఉపయోగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.